హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. నేను ఈరోజు మళ్ళీ మాకు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. కోటి దీపోత్సవానికి నేను కూడా వచ్చేసాను. మీ అందరికి కూడా చూపించేస్తాను. ఓకే అండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కోటి దీపోత్సవము ప్రతి కార్తీక మాసంలో జరుపుకుంటారండి. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ కోటి దీపోత్సవము. దీపము అంటే వెలుగు, వెలుగు అంటే భగవంతుని కాంతి. మన హృదయంలో ఉన్న అంధకారము, బాధలు, నెగెటివ్ ఆలోచనలన్నీ తొలగించి జ్ఞానాన్ని మంచి మార్గంలో నడిపించే శక్తి ఈ దీపం. కోటి దీపోత్సవం అంటే ఒక్క దీపం వెలిగించడం కాదండి. ఇక్కడ ఎన్నో కోట్ల మంది వస్తారనమాట. భక్తులందరితో కలిసి కోటి దీపాలు వెలిగించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ కాంతి అన్నిటికంటే కూడా చాలా గొప్పదండి. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అసలు అంతసేపు కూర్చొనున్నాను. తర్వాత అన్ని దీపాలు వెలిగిన తర్వాత అండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందో మనసుకైతే. చాలా అంటే చాలా బాగుంది. నవంబర్ 1 ఏకాదశి ఉంది, శనివారం అండి. ఫస్ట్ టైం కూడా వెళ్ళాను నేను ఇక్కడికి. ఇన్ని సంవత్సరాల్లో నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. కానీ మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. చాలా బాగా అనిపించింది. దీపాలు వెలిగించిన తర్వాత మాత్రము సూపర్ అండి. అసలు ఎక్సలెంట్ అనమాట. మీలో ఎవరైనా వెళ్ళలేదనుకుంటే ఇంతవరకు ఒకసారి ట్రై చేయండి వెళ్ళడానికి. ఒక వెళ్ళగలిగారనుకోండి, మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరనుకోండి, అంత బాగా అనిపిస్తుంది. ఓకే. ఓకే అండి, వీడియో మొత్తం చూడండి. ఎంత బాగుందో మీకే అర్థమవుతుంది. నేను మాటల్లో చెప్తే అది తెలియదండి, మీరు చూస్తేనే అర్థమవుతుంది. नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च चितिकटनाय च नमः कवर्तिने च युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधर्मणे च नमो गिरिशाय च शिविशाय च नमो नीलुष्टवाय शेषवने च प्रस्वाय च माघाय च नमो युतवर्षीयाय च प्रतिस्रवाय च नमः सुसेनाय च श्रथाय च नमः शूराय च वभिन्नते च नमो वर्मिणे च वर्मिणे च नमो लोक्याय च लोक्याय च नमो लोक्याय च लभ्याय च नमो ऊर्म्याय च सूर्याय च नमः पर्ण्याय च वर्णशद्याय च नमो भगवानाय च नित्यते च नमो किरते च प्रक्षिते च नमो किरकेभ्यो देवाभ्यो नमो विक्षेणकेभ्यो नमो चिन्मत्केभ्यो नमो निर्हतेभ्यो नमः पात्रं शंकर रक्षमा नमः शंकराय ఇవాళ ఇటువంటి కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి పర్వదినం. ఇటువంటి రోజున అపూర్వ రీతిలో భక్తి టీవీ వారు కోటి దీపోత్సవాన్ని సంకల్పం చేశారు. ఆ భక్తి టీవీ వారి యొక్క ప్రార్థనని అంగీకరించి దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంతశ్రీ విభూషితులు జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి క్షేమదాయకం. ఆ శ్లోకాలన్నీ కూడా నేను మీరందరూ చెప్పగలిగిన విధంగా మీ అందరి చేత అనిపించే విధంగా చెప్తాను. అందరూ కూడా చక్కగా వర్య పద వాక్య ప్రమాణ పారావార పారిణ యమ నియమ ఆసన ప్రాణాయామ శంకర రక్షమా
పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి పర్వదినం. ఇటువంటి రోజున అపూర్వ రీతిలో భక్తి టీవీ వారు కోటి దీపోత్సవాన్ని సంకల్పం చేశారు. ఆ భక్తి టీవీ వారి యొక్క ప్రార్థనని అంగీకరించి దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంతశ్రీ విభూషితులు జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి క్షేమదాయకం. ఆ శ్లోకాలన్నీ కూడా నేను మీరందరూ చెప్పగలిగిన విధంగా మీ అందరి చేత అనిపించే విధంగా చెప్తాను. అందరూ కూడా చక్కగా ఈ మహాస్వామి వారి యొక్క ఆగమనం మన కోటి దీపోత్సవ ప్రాంగణంలోకి ఇప్పుడే అందరూ ఒకసారి కరతాళ ధ్వనులతో స్వామి వారికి అద్భుతమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ, ఇది మహాభాగ్యం, ఇది యోగం. కోటి దీపోత్సవ ప్రాంగణం శారదా పరమేశ్వరి స్వరూపంతో ఈ రోజున ధన్యమైపోయింది. అపర శారదాదేవిగా నడయాడే శారదా స్వరూపంగా శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప ఆ దక్షిణామూర్తియే మౌనాన్ని వదిలిపెట్టి శంకరులుగా అవతరిస్తే కరతాళ ధ్వనులతో శారదే పాహిమాం, శంకర రక్షమాం, శారదే పాహిమాం, శంకర రక్షమాం. శ్రీ శివాయ గురవే నమః. శ్రీ శారదా పరమేశ్వర్యై నమః. దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరానాం అనంత శ్రీ విభూషిత పరమహంస పరివ్రాజకాచార్య వర్యానాం శ్రీమచ్చరణానాం నిగమాగమ సార హృదయానాం తపశ్చక్రవర్తినాం జగద్గురూనాం శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామినాం పరమ పూజ్య శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధాన మహాస్వామినాం చరణారవిందయోః కోటి దీపోత్సవ ప్రాంగణ ఆగమన కాలే భక్తి పూర్వక స్వాగత సుమాంజలి. అందరూ గట్టిగా కరతాళ ధ్వనులతో ఒకసారి స్వామి వారికి స్వాగతాన్ని చెబుతూ దక్షిణాంనాయ పీఠస్థాన అవతారయతో గురోన్ దక్షిణామూర్త్యభిన్నత్వే గురో శ్రీ భారతీ తీర్థ మహాస్వామినాం తత్కర కమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామినాం చ చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః. అందరూ రెండు చేతుల శిరస్సు మీద జోడికి స్వాగతం తెలియజేస్తూ హైందవ మహాపురుష, భారత ధర్మ రక్షక, సర్వతంత్ర స్వతంత్ర ధర్మమూర్తి, జ్ఞాన దీప్తి, శృంగేరి దక్షిణాంనాయ శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారికి కోటి దీపోత్సవ కోటి వెలుగులతో సుమస్వాగతం. ఇది మా భక్తి టీవీ భాగ్య దర్శనం. నేడు జగద్గురు వందనముతో నిజంగా ఈ రోజున ఇది భాగ్యనగరమైపోయింది. డమడుక ధ్వని
నీ రూపం పంచభూతాల్లో నీదే సాక్ష్యం భక్తుల శివ 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 ఓం నమః శివాయ. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకునటం వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం కలుగు. నంది ప్రమథ గణములలో ప్రథముడు అవుట చేత ఈ నంది హారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది.
ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. పరమశివుడు రుద్ర స్వరూపుడొక చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కని ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. నక్షత్ర హారతి జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగుతాయి. సమస్తమంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శంకర, హర హర మహాదేవ. ఈ కైలాస ప్రాంగణంలో పరమేశ్వరుడు మహాశివలింగ రూపంలో దర్శన భాగ్యం ఇస్తున్నారు. వేదికకు ఎడమ వైపు
అందరి సమక్షంలో కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకోనున్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం కల్పవృక్ష వాహనంపై మనందరికీ దర్శనమివ్వనున్నారు స్వామివారు. అంతేకాదు మరో విశేషం కూడా ఉంది. రేపు తిరువనంతపురంలో కొలువై ఉన్న అనంత పద్మనాభ స్వామి వారు సైతం ఫ్యూజన్ నృత్యం అంజనీ బృందం వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శ్వరితం సదా శుభం ఈనాటి సాంస్కృతిక కార్యక్రమాలలో తదుపరి ఫ్యూజన్ నృత్యం అంజనీ బృందం వారిని వేదికపైకి శవనీయంగా ఆహ్వానిస్తున్నాం. అంశంగా ఫ్యూజన్ నృత్యం అంజనీ బృందం వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం.